శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ శరవణ భవ. చాలామంది ప్రస్తుత కాలంలో ఒకరికి హెల్ప్ చేయబోయి ఎదుటి వ్యక్తులకు హెల్ప్ చేయాలనుకునే ఉద్దేశంలో వాళ్ళు ఇబ్బందుల పాలవుతూ ఉన్నారు. చాలామందికి అవసరానికి డబ్బు అందక అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఒకరి అవసరానికి డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా మళ్ళీ మనం వాళ్ళని అడిగేసరికి మనం వాళ్ళకి శత్రువుల్లాగా కనబడుతున్నాం ప్రస్తుత కాలంలో. కాకుండా ఇంకెక్కడైనా డబ్బులు ఇరుక్కుపోయి మాకు రావట్లేదు అనుకునే వాళ్ళు, లేదంటే నిత్యము కూడా వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు నేను చెప్పే మంత్రం గనక చెప్పడం మూలాన వాళ్ళకి మీరు ఎవరికి అప్పిచ్చినా సరే, లేదంటే మీకు ఎక్కడ అప్పు పుట్టట్లేదన్నా సరే ఈ మంత్రం చదవడం ద్వారా మీకు డబ్బు అనుకున్న సమయానికి అందే అవకాశం ఎక్కువగా ఉంది. ఇప్పుడు మీరు ఎవరైనా డబ్బులు ఇచ్చి వాళ్ళు మాకు ఇవ్వట్లేదు, ఎక్కువ రోజులు అయిపోయిందంటే అక్కడ మీరు ఎంత లాస్ అయ్యారో ఈ మంత్రం చదవడం ద్వారా మీకు వేరే దగ్గర నుంచి మనీ అనేక రకాలుగా ఉపాధి మార్గం ద్వారా మీ దగ్గరికి వచ్చి చేకూరే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ మంత్రం చదవాలంటే మంత్రం మీద నమ్మకంతో చేయండి. అవుతుందా కాదా, అసలు ఇది ఎంత నిజం ఉంది, ఇందులో వాస్తవం ఉందా అని మీరు ఇట్లా ఆలోచనలు పెట్టుకొని అనుమానాలతో మంత్రం చేస్తే గనక అది ఎట్టి పరిస్థితుల్లో ఫలించదు. మీ ఇష్టదైవానికి నమస్కారం చేసుకొని ఇప్పుడు గనక నేను చెప్పే మంత్రం గనక ఖచ్చితంగా 41 days నియమం తప్పకుండా, దీనికి ఎటువంటి నియమాలు లేదు. పూజ చేశాక మీరు ఈ మంత్రం చదివాక తర్వాత మీ పనులు ఏమున్నా చేసుకోవచ్చు అన్నట్టు. అంతేగాని మీ ఇష్టం వచ్చిన టైంలో చేస్తా అంటే కుదరదు. దీనికంటూ ఒక ప్రత్యేక టైం కేటాయించి అదే టైంలో ప్రతిరోజు అలా చేస్తూ ఉండాలి. ఒకవేళ ఆడవారికి ఇబ్బందికరమైన రోజులు వచ్చినప్పుడు ఆ మిగతా రోజులు వదిలేసినా కూడా మిగతా 41 days కిందికి సరిపోతుంది, అప్పుడు చేసినా కూడా పర్వాలేదు అన్నట్టు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మంత్రాన్ని మీరు నిష్టతో తర్వాత మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని కనుక చేసినట్టయితే ఖచ్చితంగా వస్తుంది. అయితే మీరు ఎవరికైతే డబ్బులు ఇచ్చాలో వాళ్ళ పేర్లు ఫస్ట్ ప్రతిరోజు మీరు సంకల్పం చెప్పుకోవాలంటే ఆ వ్యక్తి నాకు డబ్బులు ఇచ్చేశాడనే చెప్పండి. ఇస్తున్నాడు ఇస్తాడు అని కూడా కాదు, కంప్లీట్గా ఇచ్చేశాడు అని చెప్పేసి ఆ మంత్రము, నేను ఇప్పుడు చెప్పే మంత్రం ఏదైతే ఉందో అది చేయడం ద్వారా మీకు డబ్బులు వస్తాయి. ఒకవేళ చాలా ఏళ్ళు అయింది మేడం, ఒక 10 ఏళ్ళు అయింది మేము డబ్బులు ఇచ్చి, తర్వాత ఒక 5-6 ఏళ్ళు అయ్యింది మేడం మేము ఇంకా రావట్లేదంటే, మా ఇయర్స్ ఎక్కువగా టైం పీరియడ్ ఎక్కువగా అయిపోయినప్పుడు మీకు అక్కడ ఎంత లాస్ అయ్యారో ఆ మనీ వేరే రూపంలో మీకు వేరే దగ్గర సమకూర్చే అవకాశం ఉంది. కానీ మేడం మేము మంత్రం చేశాము అక్కడి నుంచి డబ్బు రాలంటే అక్కడి నుంచే వస్తుందని నేను చెప్పట్లేదు. అక్కడి నుంచే రావాల్సిన అవసరం లేదు. మీరు అక్కడ ఎంత లాస్ అయ్యారో వేరే రూపంలో అది మీ దగ్గరికి వచ్చి చేరుతుంది. ఈ మంత్రం యొక్క పవర్ ఇది. ఇప్పటికీ ఈ మంత్రంకి సంబంధించిన ఋషి మన హిమాలయాల్లో ఉన్నాడనేది ఒక నానుడి. కాబట్టి ఈ మంత్రం ఖచ్చితంగా అందరూ నిష్ఠతో చేయండి. నేను చెప్పే మంత్రము సుమంతో శ్రీకార్త వీర్యార్జునాయ నమః. ఈ మంత్రాన్ని గనక మీరు ఖచ్చితంగా చేస్తే మంచిది. ఇంకా కార్తవీర్యార్జుని మంత్రము నష్టధన ప్రాప్తికి కూడా చాలా ఉంది, కానీ అది చాలా పెద్దగా ఉంటుంది. కాబట్టి నేను సింగిల్ లైన్లో మీకు ఇది ఈజీగా చదువుకోవడానికి అనుకూలతగా ఉంటుంది కాబట్టి ఈ సింగిల్ లైన్ మంత్రం చెయ్యండి. మళ్ళీ ఇంకా ఎక్కువ సివియర్గా ఉంది అంటే అది ఇంకా పెద్ద మంత్రం ఉంది, అది కూడా మీరు వేరే రకంగా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇదైతే చాలా ఈజీ మంత్రం కాబట్టి సుమంతో శ్రీకార్త వీర్యార్జునాయ నమః. ఇది ఒక డబ్బుకే కాదండి, పెళ్ళి కాని వాళ్ళు, పెళ్ళి అయిన వాళ్ళు, ప్రతి ఏ పనికి కూడా మీకు టైం వేస్టేజ్ కాకుండా, ఇంకోటి ఇంటి నుంచి తప్పిపోయిన వాళ్ళు అంటే ఇంట్లో నుంచి ఎవరైనా పారిపోయి మా దగ్గరికి రాలేకపోతున్నారు అనుకునే వాళ్ళు కూడా ఎక్కడున్నారు ఏంటంటే ఈ మంత్రం చదవడం ద్వారా కూడా వాళ్ళ ఆచూకీ మీకేమైనా తెలిసే అవకాశం ఉంది. దాంతోపాటు ఏదైనా ఒక వస్తువుని ఇంట్లో కానీ ఎక్కడ కానీ పిల్లలు కానీ, ఇదైతే నేను మా శిష్యులకు చెప్పినప్పుడు చాలామంది చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా పాటించి, చిన్న ఎరేజర్ పెన్సిల్ పోయినా కూడా ఈ మంత్రం చదవడం ద్వారా చాలా తొందరగా ఒక 3 times చదవగానే మాకు కనిపించేస్తుంది మేడం అని చెప్పిన వాళ్ళు అనుభవంలో చాలామంది ఉన్నారు. ఏదైనా వస్తువు ఎక్కడికైనా పెట్టి మరిచిపోయినా, లేదంటే అది దొరుకుతుందా లేదా అనే డౌట్ ఉన్నా కూడా ఈ మంత్రం పదే చదవడం ద్వారా వాళ్ళకి ఈజీగా ఆ వస్తువు ఎక్కడుంది, ఎక్కడ మర్చిపోయాం అనేది వాళ్ళకి ఖచ్చితంగా గుర్తొచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది ఈ విధంగా కూడా అసలు ఒకటని కాదు, ఈ మంత్రం అన్నింటికి పనిచేస్తుంది. మీకు ఏది కావాలన్నా ఏది దొరకాలన్నా
అన్నింటికి సంకల్పం చెప్పుకొని ఈ మంత్రాన్ని గనక చేసినట్టయితే మీకు ఖచ్చితంగా రిజల్ట్ ఉండి తీరుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మంత్రము. పెళ్లి కాని వాళ్ళకి, పెళ్ళైన వాళ్ళకి, అన్నింటికి ఏ రకమైన ఇబ్బందులు ఉన్నా కూడా సుమంతో అంటే సంకల్పం ఇంపార్టెంట్ అండి. మీరు ఏ విషయానికి చెప్పుకుంటున్నారు, దేన్ని మీరు ఆశిస్తున్నారు, దానికి సంబంధించిన ఫలితం ఏంటి, అవన్నీ కూడా మీ సంకల్పంలో భాగమే. మీరు ఎంత కరెక్ట్గా సంకల్పం చెప్పుకొని చేయగలుగుతారో ఈ మంత్రం యొక్క విశేషం అంత ఇదిగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రేక్షకులకి నేను మంత్రం చెప్తున్నాను. సుమంతో శ్రీకార్త వీర్యార్జునాయ నమః.